అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. వైద్యుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసుడు నీ పక్షమున ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మర్మములు తిమిడి ఉన్న నీ కూడా సత్యాలను, కొద్దిపాటి వివరమును, మీ జన్మలో దాగి ఉన్న పారమార్థిక జ్ఞానమును మీరు మాకు అందించి మహిమనందుమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా, మీ అందరికీ మన ప్రభువును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఆ ప్రత్యేకమైన మరణాత. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మిమ్మల్ని బట్టి దేవుని దాసునిగా నేను నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ పూట మన ధ్యానాంశము క్రిస్మస్ అంటే ఏమిటి, బైబిల్ క్రిస్మస్ గూర్చి ఏమి చెబుతుంది అనే ఈ అంశాన్ని బట్టి మనం మాట్లాడబోతు ఉన్నాం. పిల్లరా, మరి ఈ ఏడాదిలో చివరి మాసం, ఈ మాసానికి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు మొంగమూడి దేవదాసయ్య గారు ఆనందమాసము అని పేరు పెట్టారు. కనుక యేసు ప్రభు యొక్క పుట్టుక యావత్ ప్రపంచంలో ఉన్న సర్వమానవాళికి ఆనందమే. అందును బట్టే ఈ మాసానికి ఆనంద మాసం అని అశ్క్లిత బ్రహ్మచారి సిరిని కానీ స్త్రీని కానీ ముచ్చని భక్త గ్రేసురుడైనటువంటి శ్రీయం దేవదాసయ్య గారు చక్కని పేరు పెట్టారు. పిల్లరా, ఈ క్రిస్మస్ వర్తమానములలో భాగంగా క్రిస్మస్ అంటే ఏమిటి, బైబిల్ క్రిస్మస్ గూర్చి ఏమి చెబుతుంది అనే ఈ అంశం మీద గత వర్తమానములో 3 మాటల యొక్క వివరాన్ని మీ ముందు నేను ఉంచాను. ఈరోజు మరికొన్ని మాటలను ఈ వర్తమానము ద్వారా మీ ముందుకు తీసుకురావాలని దేవుని దాసునిగా నేను ఇష్టపడి మీ మధ్యలోనికి వచ్చాను. క్రిస్మస్ అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించుట అని అర్థం. అంటే క్రిస్మస్ అనే ఈ పదానికి తెలుగులో అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట లేదా క్రీస్తు ఆరాధన అని అర్థం. ప్రియులరా, మరి నిజమైన క్రిస్మస్ ఈ ఏడాదిలో, ఈ మాసంలో మనం చేయాలి. నిజమైన క్రిస్మస్ అని ఎందుకన్నానంటే, క్రిస్మస్ అనేది 2 భాగాలు. ఒకటి బాహ్య క్రిస్మస్, 2 అంతరంగ క్రిస్మస్. వీళ్ళ చాలామంది బాహ్య క్రిస్మస్ దగ్గరే ఉండిపోయారు, అంతరంగ క్రిస్మస్ చేసేవాళ్ళు లేరు. వీళ్ళరా, చాలామంది యేసు ప్రభు వారిని పశువుల పాకకు, పశువుల తొట్టికి పరిమితం చేసిన వారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. నేనేమంటానంటే, పశువుల పాక మన దేహానికి సాదృశ్యం, పశువుల తొట్టె మన హృదయానికి సాదృశ్యం. కనుక భౌతికంగా కనబడుచున్న ఒక పాకేసి, పాకలో ఒక తొట్టెట్టి, ఆ తొట్టెలో ఒక విగ్రహాన్ని పరుండబెడితే అది క్రిస్మస్ కాదు. పశువుల పాక అంటే ఈ దేహం, పశువుల తొట్టు అంటే ఈ దేహంలో దేవుడు అమర్చిన హృదయం. అంటే క్రిస్మస్ అంటే పశువుల పాకకు, పశువుల తొట్టికు యేసు ప్రభువును పరిమితం చేయక, ఈ శరీరం అనబడుతున్న ఈ పాక్కి, శరీరంలో దేవుడు అమర్చిన హృదయానికి పరిమితం చేయడం నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇలా క్రిస్మస్ అంటే ఏమిటి అనే ఈ ప్రశ్నకు సమాధానముగా
గత వర్తమానంలో 3 మాటలు చెప్పా. ఒకటి, క్రిస్మస్ అంటే సంతోషించుటే క్రిస్మస్. రెండవది, క్రిస్మస్ అంటే సాగిపోవడమే క్రిస్మస్. మూడవది, క్రిస్మస్ అంటే సమర్పించుటే క్రిస్మస్. ఈ 3 మాటలను బట్టి గత వర్తమానములో అనేక విషయాలను మీ ముందుకు నేను తీసుకొచ్చాను. పిల్లరా, ఈరోజు మరికొన్ని మాటలను మీ ముందు ఉంచుతారు. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. క్రిస్మస్ అంటే సాగిపోవడమే క్రిస్మస్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇలా మరి ఈ వచనం మనకు అర్థం కావాలి అంటే ఈ 2వ అధ్యాయం పైనుండి చదువుకుంటూ వస్తే యేసు ప్రభు పుట్టగానే తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని చూచి తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి యేసు ఉన్న ఇంటిలోనికి వచ్చి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా సమర్పించినట్లు పరిశుద్ధ గ్రంథమును మనం చూస్తాం. ఇలా వారు తూర్పు దేశము నుండి బయలుదేరి యెరూషలేమునకు వచ్చి మొట్టమొదట హేరోదు రాజును కలిశారట. కలిసి వీళ్ళన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి మేము ఆయన దర్శింపవచ్చితమని చెప్పగానే హేరోదు రాజు కలవరం చెందినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇలా కలవరం చెందిన హేరోదు రాజు మరలా తమాయించుకుని ఈ జ్ఞానులతో ఏమని మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనము దగ్గర నుండి చదివితే, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. పిల్లరా, ఇంత మంచి మాట చెప్పినటువంటి ఈ హేరోదు రాజుకు యూదుల రాజు పుట్టాడు అని తెలియగానే, జ్ఞానులు చెప్పగానే ఎందుకు కలవరం వచ్చింది అంటే, పిల్లరా, ఈ హేరోదు రాజు భయంకరమైనటువంటి క్రూరుడు, పదవి వ్యామోహం కలిగిన వాడు. నేనే రాజునైతే మరొక రాజు పుట్టడం అని అహంకారం చేత కలవరపడ్డాడు. మరలా కపట నాటక సూత్రధారి కనుక యేసు ఉన్న ఆ స్థలాన్ని కనుగొని సంహరిద్దామని ప్రయత్నం చేశారు. ఇలా జ్ఞానులు యేసు ఉన్న ఇంటిలోనికి వెళ్ళారు, ప్రభువును చూచారు. వారు తీసుకొచ్చిన కానుక పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళము ప్రభువుకు సమర్పించారు. ఇలా విశేషం ఏంటంటే, ఇక్కడ మీరు చూచి నాకు వచ్చి చెప్పి మీరు మీ దేశానికి వెళ్ళిపోమన్నాడు హేరోదు రాజు. అదే విషయమై ప్రభువును చూచి జ్ఞానులైన వారు హేరోదు వద్దకు బయలుదేరారు. వెంటనే అక్కడ ఏం జరిగిందంటే, ఈ 12వ వచనంలో తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇలా మరి హేరోదునకు జ్ఞానులు వెళ్ళి ప్రభువు ఉన్న జాడ చెబితే ప్రభువుకు ప్రాణహాని ఉంది కనుక వారి జ్ఞానులైన వారు హేరోదు కనబడి వర్తమానం చెప్పి వారు దేశానికి వెళదామనుకున్నారు. దూతగారు ప్రత్యక్షమై వారి యొక్క దారి మళ్లించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియుల, క్రిస్మస్ అంటే సాగిపోవడమే క్రిస్మస్. ఇక్కడ దేవుని సన్నిధిలోనికి అంటే ప్రభువు ఉన్న ఇంటిలోనికి జ్ఞానులైన వారు వచ్చి అది ప్రభువు వారికి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా సమర్పించి, పిల్లరా,
ఏ రోజు చెప్పిన మార్గము గుండా వెళ్ళక జ్ఞానులు దేవదూత గారు చెప్పిన మార్గము గుండా వాళ్ళు సాగిపోయారు. ఈ మాట మనకు అర్థం కావడానికి యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత మనం దేవుడు చెప్పినట్లు చేయాలి, దేవుడు చెప్పినట్లు నడవాలి. కానీ మన ముక్కుసూటిగా మన పనులు మనం చేసుకోవడం, మనం సాగిపోవడం జరిగితే ఆ పనుల్లో ఇబ్బంది తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ గాబ్రియేలు దేవదూత చెప్పినట్లు ప్రత్యేకంగా ఈ జ్ఞానులైన వారు దారి మళ్ళీ వారి దేశానికి వెళ్ళారు. పిల్లరా, ప్రభు దగ్గరకు వచ్చారు, కానుక సమర్పించారు, ప్రభువును దర్శించుకున్నారు. వారు తిరిగి పిల్లరా వారి దేశానికి సాగిపోయారు. వీళ్ళు వెళుతున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. వీళ్ళు ఏ పరిస్థితుల్లో ప్రభు దగ్గర నుండి వారు దేశానికి వెళుతున్నారంటే మహా సంతోషముతో, మహా ఉల్లాసముతో, మరి లోకరక్షకుడు పుట్టాడు మా కొరకని ఆనందముతో వారు వారి దేశానికి వెళ్ళారు. పిల్లరా, దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వారికి, భక్తులైన వారికి ఒక మాట చెప్పారు. దేవుని సన్నిధిలోనికి, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు గుర్రాల వలె వచ్చి గాడిదల వలె మోసుకుని పోవాలి అని చెప్పారు. నిజంగానే వీళ్ళు చాలా వేగంగా వచ్చినట్లే. నాన్నైన వారు 3 వచ్చారు, బయలుదేరింది మాత్రం 4 చరిత్రలో ఉంది. ఆ 4వ జ్ఞాని పేరు ఆర్చుబన్. కనుక 3 చాలా ఎర్లీగా వచ్చారు. వాస్తవానికి 2 సంవత్సరాల కాలం అంటే చాలా వేగిరమే, త్వరపడి హుటాహుటిన బయలుదేరి వారు ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చారు అని మనం అర్థం చేసుకోవాలి. టైం ఏమాత్రం వేస్ట్ చేయలే. నక్షత్రాన్ని చూసిన వెంటనే వాళ్ళని చక్కబెట్టుకుని వారి పెట్టెల్లో బంగారం సాంబ్రాణి బోళాన్ని నింపుకొని ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా దేవుని నిమిత్తమై, దేవునిని దర్శించే నిమిత్తమై వారు పరుగు పరుగును వచ్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈవేళ దేవుని సన్నిధిలో, సంఘములో భక్తులైన వారు ప్రారంభ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే వేళ్ల మీద లెక్క పెట్టాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కనుక అది దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు. ఏంటా మాట అంటే, ప్రకటించిన సమయానికి ప్రభు సన్నిధిలో ఉంటే ప్రభు ప్రక్కన కూర్చునే భాగ్యం దొరుకుతుందన్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎంత గొప్ప గంభీరమైన మాట. సినాయి కొండ పర్వత శిఖరం అనబడుతున్న సన్నిధిలోనికి మోషే గారిని దేవుడు రమ్మన్నాడు. ఒక టైం ఇచ్చాడు. ఆ టైం ప్రకారం 1 సెకను కూడా ఆలస్యం చేయకుండా మోషే గారు సినాయి కొండ పర్వత శిఖరం అనబడుతున్న ఆ సన్నిధిలోనికి వెళ్ళాడు. ఓ మాట చెప్పాలి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున ధూప సమయమున ధూపవేదిక దగ్గరకు వెళ్ళి దేవునికి ధూపం వేశాడు. లూకాసు వార్తలు మనం చూస్తాం. ఇలా ధూపం అంటే ప్రార్థన. అది ప్రార్థన చేయడానికి స్థలం ఉండాలి, ధూపవేదిక. ప్రార్థన చేయడానికి టైం ఉండాలి, క్రమం. కనుక నాటి నుండి నేటి వరకు భక్తులైన వారి జీవితాలు మనం చూస్తే ప్రార్థన చేయడానికి ఒక సమయం ఉంటుంది, ప్రార్థన చేయడానికి ఒక స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. కనుక దేవుని దాసుడనైన నేను దేవుని సన్నిధిలోనికి భక్తులైన వారు ఎలా రావాలి అంటే, తూర్పు దేశము జ్ఞానుల వలె త్వరపడి దేవుని సన్నిధిలోనికి రావాలి. అనగా గొర్రెల కాపరుల గురించి మనం చూడవలసి వచ్చినప్పుడు వాళ్ళు కూడా గాబ్రియేలు దేవదూత గారి మాట విని త్వరగా వెళ్ళి ప్రభువును దర్శింప వద్దామని వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కనుక మనం దేవుని సన్నిధిలోనికి త్వరగా వెళ్ళాలి. ప్రారంభ ప్రార్థనకు ముందు 5 నిమిషాల ముందే దేవుని సన్నిధిలో ఉండాలి. ముగింపు ప్రార్థన అయ్యేంతవరకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో ఇబ్బంది అయితేనే కానీ
బయటికి అనేది రాకూడదు. కనుక దేవుని సన్నిధిలో చాలా నిష్టగా ఉండాలి. అల్లరి చేయకూడదు, మరి కబుర్లు చెప్పుకోకూడదు, గోళ్ళకి జారబడకూడదు, నిద్రపోకూడదు, అటు ఇటు తిరగకూడదు. అల్లరి చేస్తే గొర్రె పిల్ల సంఘంలో ఉండదని దేవదాసయ్య గారు చెప్పారు. మనకి ఈ కాలం ఎలా ఉందంటే ఎలా పడితే అలా రావడం, ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళడం. ఇలా మరి వాక్యం తక్కువ, వాదాలు ఎక్కువ వాళ్ళ సంఘంలో. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా నీవు ఏ సంఘానికి సంబంధించిన వాడవైనా, ఏ సంఘానికి సంబంధించిన దానివైనా వాక్యం తక్కువ, వాదాలు ఎక్కువ అనే సంఘంలో నువ్వు ఉన్నావా? ఆ సంఘాన్ని విడిచిపెట్టి వాదం లేకుండా వాక్యముతో నిండి ఉన్న సంఘంలోనికి త్వరపడి ఈ కడవరి కాలంలో వెళ్ళవలసిన ఆవశ్యకత నీ భుజస్కంధాల మీద ఉంది. కనుక ఇక్కడ మనం చూస్తే ఇలా సాగిపోవుటయే క్రిస్మస్. ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభువును దర్శించుకున్నారు, ప్రభువుకు కానుక సమర్పించారు. దేవదూత గారు చెప్పిన మార్గంలో ఈ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు సాగిపోయారు. వాళ్ళు సాగిపోయేటప్పుడు ఈ జ్ఞానుల్లో పిల్లరా అతి ఆనందం కనబడుతుంది. పిల్లరా వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా ఏం గుర్తు రావట్లేదు. ఎందుకంటే లోకరక్షకుడు అయిన యేసుస్వామిని వీళ్ళు దర్శించుకున్నారే, ఇవన్నీ మర్చిపోయి పిల్లరా ప్రభు యొక్క పుట్టుకను బట్టి వీరు పరవశించిపోతున్నారు. కనుక క్రిస్మస్ అంటే సాగిపోవుటయే క్రిస్మస్. పిల్లరా ప్రభువు నమ్ముకున్న మనం, దేవునిని ఎరిగి ఉన్న మనం, ప్రభువుని కలిగి ఉన్న మనం పిల్లరా ఎలా ఉండాలి, ఎలా ఉండి భక్తి చేయాలి, మన భక్తి జీవితంలో ఎలా సాగిపోవాలి. తూర్పు దేశ జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చారు, కానుక సమర్పించారు. దేవదూత గారు చెప్పిన మార్గంలో వాళ్ళ సంతోషంతో వారు సాగిపోయారు. భూలోకం అనబడుతున్న ఐగుప్తు నుంచి కానాను అనబడుతున్న పరలోకం మనం కూడా సాగిపోవాలి. సాగిపోవాలి అంటే చాలా నాణ్యతతో కూడినటువంటి భక్తి మనం చేయాలి. నాసిరకమైన భక్తి చేస్తే భూలోకంలోనే మనం ఉండిపోతామేమో. కనుక తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే దేవదూత గారు చెప్పిన ఆ బాటలో సాగిపోయారో అలాగున మనం కూడా ప్రభు చెప్పిన బాటలో సాగిపోవాలి. ప్రభు ఎలా చెబుతున్నాడు, ఎవరితో చెప్పిస్తున్నాడు అని మీరు నన్ను అడిగితే పిల్లరా తన దాసుల ద్వారా దేవుడు మనకు ఆయన మార్గాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన మార్గంలో మనం సాగామా పరలోకం వెళతాం, ఆయన మార్గంలో సాగలేదా రేపు నిత్య నరకంలోనికి వెళ్ళే ప్రమాదం. మనం ఎలా సాగిపోవాలి అంటే పిల్లరా అది సాగిపోవటయే క్రిస్మస్ అనే ఈ మాటలో మొదటి మాట సరి అయిన మార్గంలో సాగిపోవాలి. రెండో మాట సమస్యలు వచ్చినా సాగిపోవాలి. మూడో మాట సమస్తం కోల్పోయినా సాగిపోవాలి. నాలుగో మాట క్రమశిక్షణతో సాగిపోవాలి. ఐదో మాట ప్రతిదిన విశ్వాసముతో, ప్రార్థనతో, సహవాసంతో సాగిపోవాలి. ఈ లక్షణాలు మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలో నాణ్యత కలిగిన భక్తి చేసినప్పుడే నిజమైన క్రిస్మస్ పండుగ మనం చేస్తూ ఉన్నట్లు. అలా నిజమైన క్రిస్మస్ పండుగ చేయడానికి, అంతరంగ క్రిస్మస్ పండుగ చేయడానికి పిల్లరా మనం సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభువా నీ స్తోత్రాలు. నీ మాటల ద్వారా నిన్ను కలిగిన పిల్లలమైన మేమో అయ్యా భూలోకము నుంచి పరలోకమునకు మేము రేపు రావాలి అంటే ఈ భూలోకముల భక్తి జీవితంలో మేము ఎలా సాగిపోవాలో మీరు మాకు నేర్పించారు. దూతగారు చెప్పిన మార్గములో తూర్పు దేశ జ్ఞానులు సాగిపోయారు, నీ గ్రంథములు ఉన్నారు. అయ్యా మీ దూత అనబడుతున్న నీ దాసులు చెప్పిన నీ మాటలో ప్రకారం మా భక్తి జీవితంలో మేము సాగిపోతే రేపు జీవగ్రంథంలో మా పేరు ఉంటుంది. జీవగ్రంథంలో మా పేరు మేము ఉంచుకున్నట్లు, మేము ప్రయాసపడినట్లు మీరు మీ కృపలో చూపించమని బెత్లెహేము బాలుడైన యేసు ప్రభు పేరట
ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. కృప ఎల్లరకు తోడై నడిపించును గాక, ఆమెన్. అందరికీ మరణాత.